అసలు ఎందుకు వెంబడించలేకపోతున్నామంటే యోహాను సువార్తలో యేసుప్రభుకు అద్భుతమైన మాట చెప్పాడు. ఆయన్ని విమర్శించేటువంటి వాళ్లకు యేసుప్రభు మాట్లాడుతూ అసలు మనం ఎందుకు వెంబడించలేకపోతున్నాం అనే దానికి ఆయన చక్కటి సమాధానం ఇస్తూ 8వ అధ్యాయం 43వ వచనం, మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా. కాబట్టి ఎందుకు మనం యేసు మాటలు గ్రహించలేకపోతున్నామంటే అసలు ఆయన మాటలు మనము వినడం లేదు. ఆయన ఏం చెప్పాడో తెలీదు. మనకేం తెలుసు అంటే అపోస్తుల కార్యంలో సిద్ధాంతాలు తెలుసు, మా సంఘం గొప్ప అని చెప్పేటువంటి మూఢమైనటువంటి వాదనలు తెలుసు తప్ప యేసుప్రభు బోధ గ్రహించలేదు. ఎందుకంటే ఆయన చెప్పింది వినలేదు. అంతేకాదు 44లో అంటున్నాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. కాబట్టి లోక సంబంధిగా ఉన్నప్పుడు యేసు మాటలు గ్రహించలేరు. ఆయన మాటలు వింటే కదా గ్రహించటానికి, గ్రహిస్తే కదా ఆచరించడానికి, ఆచరిస్తేనే కదా ఆశీర్వాదం రావడానికి. కాబట్టి ఆయన మాటలు వినాలి, ఆయన మాటలు చక్కగా మనం చదువుకోవాలి.